ముందుగా మీడియా సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఆనపర్తి నియోజకవర్గంలో జరుగుతున్న అకృత్యాలు, దాడుల గురించి ఎప్పటికప్పుడే మీడియాలో రావడం ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. అందులో భాగంగానే ఆనపర్తి నియోజకవర్గం రంగంపేట మండలం దొడ్డిగుంట గ్రామానికి సంబంధించి ఫిషర్మెన్ సొసైటీ ఎలక్షన్ మార్చి 5వ తారీఖున జరగవలసింది. రిజల్ట్ ఒక 5 నిమిషాల్లో డిక్లేర్ అవుతుందన్న టైంలో పోస్ట్పోన్ చేయడం జరిగింది. ఎందుకంటే అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లియర్ కట్ మెజార్టీ తోటి ఉంది, గ్యారంటీకి గెలిచేస్తున్న ఉద్దేశంతో వాయిదా వేయడం జరిగింది. మళ్ళీ ఈ నెల 29న మళ్ళీ ఎలక్షను. ఈ ఎలక్షన్కి సంబంధించి ఇప్పుడైనా కూడా ఏదో రకంగా గెలవాలని స్థానిక ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి శత విధాల ప్రయత్నం చేయడం, ఏదో రకంగా కొంతమందిని లోపరుచుకోవడానికి ప్రయత్నం చేయడం, అది కూడా సాధ్యపడకపోతే గ్రామంలో నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన అక్రమ కేసులు పెట్టి ఏదో రకంగా వాళ్ళని అరెస్ట్ చేయించి ఎలక్షన్లో అంతా కూడా వన్వేగా చేయించాలనే ఉద్దేశంతో అక్కడ స్థానికం నుండి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ సభ్యుడు, అదేవిధంగా బీసీ సమాజ వర్గానికి సంబంధించిన యాక్టివ్గా ఉండే ఇంకొక నాయకుడిని కూడా ఎవరినో కిడ్నాప్ చేశారని వాళ్ళపైన కేసులు పెట్టడం, వాళ్ళని తీసుకెళ్ళి అరెస్ట్ చేయడమే కాకుండా వాళ్ళని మీద మరి వాళ్ళని దండించడం కూడా, సిఐ మిగతా వాళ్ళు కూడా దండించడం కూడా జరిగింది. దీనిపైన మరి నియోజకవర్గంలో నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులే కాకుండా ముఖ్యంగా మరి తూర్పుగోదావరికి సంబంధించి జిల్లా అధ్యక్షులు శ్రీ వేణుగోపాలకృష్ణ గారు, అదేవిధంగా యువజన విభాగం అధ్యక్షులైనటువంటి శ్రీ జక్కంపూడి రాజా గారు, ఉమ్మడి తూర్పుగోదావరికి సంబంధించిన వివిధ నాయకులు, అదేవిధంగా మిగతా జిల్లాల అధ్యక్షులు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి అక్కడ ధర్నా, అదేవిధంగా పోలీస్ స్టేషన్లో వాళ్ళని ఎవరైతే మరి బాధితులు ఉన్నారో బాధితుల తరపున మరి పోలీసు వారిని నిలదీయడం, ముందుగా మాకు తెలియదన్న వాళ్ళు రాత్రి 10 గంటలకి కుటుంబ సభ్యులకు వాళ్ళని చూపించడం కూడా జరిగింది. అంటే చూడండి, పోలీసులు ఏ రకంగా అయితే మరి వీళ్ళని ముందు వీళ్ళ అరెస్ట్లే మాకు తెలియదన్న వ్యక్తులు రాత్రి 10 గంటలకు చూపించడం జరిగింది. కేవలం మా నాయకులు, కార్యకర్తల యొక్క ఒత్తిడి, ముఖ్యంగా లీగల్ టీం కూడా చాలా సహాయపడింది. ఇందులో కూడా లీగల్ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ వారు చాలా అద్భుతంగా వారి పాత్ర పోషించేందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈ రోజున పెద్దాపురం కోర్టులో వారిని ప్రొడ్యూస్ చేస్తే మరి ఇప్పటివరకు పోలీసులు ఎవరినైతే కిడ్నాప్ చేశారని చెప్తున్నారో ఆ వ్యక్తులే వచ్చి డైరెక్ట్గా మేజిస్ట్రేట్ గారి ముందు చెప్పడం జరిగింది. మమ్మల్ని ఎవరూ కూడా కిడ్నాప్ చేయలేదు, మా సొంత పనుల మీద మేము బయటకు వెళ్ళాం తప్ప ఎవరూ లేదని క్లియర్గా చెప్పడం జరిగింది. ఇంత క్లియర్గా చెప్పినా కూడా వీళ్ళు ఇష్టం వచ్చిన సెక్షన్లు వేసి పోలీసు వారు ఏదో రకంగా వీళ్ళని అరెస్ట్ చేయాలి, అంటే రాబోయే ఎలక్షన్లో వీళ్ళు యాక్టివ్గా ఉండటానికి లేదు అని వీళ్ళకి రకరకాల సెక్షన్లు వేయడంతో మరి రిమాండ్కి కూడా వీరు వెళ్ళడం జరిగింది. అంతేకాకుండా పోలీసు వాళ్ళు ఇంకా చెప్తున్నారు, రామకృష్ణారెడ్డి ఆదేశానుసారం ఇంకా కొంతమంది ముఖ్య నాయకులు ఉన్నారు, వాళ్ళను కూడా ఇందులో ఇంక్లూడ్ చేసి అరెస్ట్ చేస్తామన్నారు. అంటే ఈ నాయకులందరినీ కూడా అరెస్ట్ చేసి మొన్నే చూసాం, పులివెందుల జడ్పీటీసీలో నా ఓటర్స్ని ఎవరిని రానివ్వలేదు, పోలీసులే ఓట్లు వేశారు, మిగతా గ్రామాల నుంచి ఇచ్చేసిన వాళ్ళే టీడీపీ కార్యకర్తలు ఓట్లు వేసుకున్నారు. అదేవిధంగా ఇక్కడ దొడ్డిగుంట గ్రామంలో కూడా చేద్దామని రామకృష్ణారెడ్డి పన్నాగం అని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ సందర్భంగా ఒకటి చెప్తా, రామకృష్ణారెడ్డి నువ్వు నీ కూటమికి సంబంధించిన అభ్యర్థి ఓడిపోయినట్టుగా మొన్న మార్చి 5వ తారీఖునే తెలిసింది. అక్కడ నుండి ప్రజాబలం ఎవరికుందా అన్న దాన్ని బట్టి అయినా కూడా నువ్వు జీర్ణించుకోలేక ఏదోలాగా గెలుద్దామని మరి ఈ రకంగా అక్రమ కేసులు పెట్టి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. నువ్వు ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ఏం పెట్టినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ కూడా ఎవరు కూడా వెనక్కి పోయే పరిస్థితే లేదని మాత్రం ఈ సందర్భంగా రామకృష్ణారెడ్డి తెలియజేస్తూ, ఈ దౌర్జన్యాలు, దాడులు నియోజకవర్గమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఇప్పుడు ఎలక్షన్ టైంలో ఏ రకంగా నీ వల్ల కాదు, అందుగురించే పోలీస్ డిపార్ట్మెంట్ని అడ్డం పెట్టుకుని అరెస్టులు చేయించి నాయకులందరినీ కూడా జైల్లో పెట్టి ఎలక్షన్లు జరిపించడం, ఎలక్షన్లు అప్పుడు గెలుద్దామని నువ్వు మరి కళ్ళగంటున్నావు. ఏది ఏమైనా నీ దుశ్చర్యల్ని ఎప్పటికప్పుడు కూడా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తున్నాం. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఎవరికి ఎప్పుడు ఏ అన్యాయం జరిగినా కూడా
మరి మేము అందరం కూడా సిద్ధంగా ఉన్నాం. నాతో పాటు నియోజకవర్గంలో నుండి కార్యకర్తలు, నాయకులే కాదు, జిల్లా నాయకులందరూ కూడా మరి మన కార్యకర్తలకు అండగా వస్తున్నందుకు వాళ్ళకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా మరి పక్క నియోజకవర్గం అయినంటే పెద్దాపురానికి సంబంధించి శ్రీ దౌలూరు దొరబాబు గారు, వారు కూడా మరి నిన్న జరిగిన సంఘటన నుంచి ఇప్పటి వరకు కూడా మా వెన్నంటుండి మాకు తగిన ప్రోత్సాహం ఇస్తున్నటువంటి వారికి కూడా మా నియోజకవర్గం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఏది ఏమైనా ఇప్పటికైనా రామకృష్ణారెడ్డి తన పందా మార్చుకోకపోతే రానున్న రోజుల్లో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.